తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో అగర్వాల్ స్టీల్ పరిశ్రమలో ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగి 6 మంది కార్మికులకు తీవ్ర గాయాలు కాగా 2 పరిస్థితి విషమంగా ఉంది. పరిశ్రమ యాజమాన్యం క్షతగాత్రులను నాయుడుపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స నిమిత్తం నెల్లూరుకు తరలించారు. సూళ్లూరుపేట శాసనసభ్యులు నెలవల విజయశ్రీ, ఆర్డీఓ కిరణ్మయి, డీఎస్పీ చెంచుబాబు పరిశ్రమల్లో ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలను అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని, ప్రమాదంలో గాయపడిన కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. పెళ్లకూరు మండలం పెన్నేపల్లి గ్రామంలో ఈ సంఘటన జరగడం చాలా బాధాకరంగా ఉంది. ఈ ఎంఎస్ అగర్వాల్ అనే కంపెనీలో బ్లాస్ట్ జరగడం వల్ల జరిగిన ప్రమాదంలో 6 ఎఫెక్ట్ అయ్యారు. అందులో 2 పరిస్థితి విషమంగా ఉంది. మిగిలిన 4 కాస్త నిలకడగా ఉన్నారు. ఈ పెన్నేపల్లి విలేజ్లో నిన్న సుమారు 10 గంటలకి ఒక ఎరప్షన్ జరిగి పెద్ద సౌండ్ వచ్చి ఒక బ్లాస్ట్ లాగా జరగడం జరిగింది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఏం ప్రాబ్లం లేదు. అంత స్టేబుల్గా ఉంది. మనకు ఏవైతే ఫైర్ వచ్చిందో అది ఆపేసాం. ఫైర్ ఆఫీసర్ వాళ్ళు నిన్న రాత్రి మొత్తం 3 గంటలు కష్టపడి ఫైర్ మొత్తం ఆపేశారు. ఇప్పుడు మేము ఎమ్మెల్యే గారు నేను అందరం ఆ పాయింట్ కూడా విజిట్ చేశాము. ఫ్యూమ్ అంటే పాయిజనస్ గ్యాసెస్ కానీ ఫ్యూమ్స్ కానీ ఏం లేవు.